హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నోటికి కూడా కొంచెం ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే కడుపు నిండా తింటారు కదా. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా రైస్ తీసుకోండి. నేనైతే వేడి రైసే తీసుకున్నానండి. మీరు ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఇలా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి. పల్లీలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. దీనికి బాగా స్పైసీ టేస్టీ వెల్లుల్లి రెబ్బలేనండి. అవి బాగా స్పైసీగా గోల్డ్ కలర్ వచ్చాక బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్, 2 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి. తాలింపు అనేది గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అట్లా కలిపేసేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ తాలింపు అంతా మగ్గిపోయింది కదా. ఈలోపు మనం రైస్ ముందే చల్లారి పెట్టుకున్నాం కదండి, రైస్ అంతా వేసేద్దాం. చాలా సింపుల్ అండి. రైస్ అంతా వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి, ధనియాల పౌడర్ కూడా వేసిన తర్వాత ఉల్లిపొరలు వేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఉన్నాయని వేసుకున్నాను. మీకు లేకపోతే స్కిప్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లా కలిపేసుకోండి. స్మెల్ అయితే భలే వస్తుందండి. తాలింపు బాగా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఆ ఫ్లేవరేనండి మనకు తెలిసేది. ఇంకా అన్నీ వేసాం కదా, ఒకసారి అట్లా రైస్ అంతా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఎందుకంటే ఆ మసాలా అనేది రైస్కి పట్టాలి కదా, ఫ్లేవర్ మనకు తెలుస్తుంది కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, సూపర్గా ఉందండి. వేడి వేడిగా తింటే అద్భుతం. అంతే కదా, ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు కదండి. ఇష్టంగా తింటారు. తాలింపు అన్నం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. మీరు కూడా ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫాలో చేసేయండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.